అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సందీప్ దీక్షిత్, అలాగే సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, వీళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ ప్రధానంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. 1-2 చోట్ల మాత్రం చిన్న చిన్న ఘర్షణలు జరిగిన చోట పోలీసులు ఎంటర్ అయి సమస్యను పరిష్కరించారు. అయితే ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే మాత్రం మంచిగానే సాగుతుంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మరి ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. మరి ఆ రోజు మధ్యాహ్నం నాటికే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అన్ని పార్టీలు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇద్దరు పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్సే గానీ, వీరికి చెందిన కార్యకర్తలే గానీ, నేతలే గానీ పోలింగ్ ప్రాంతాల వద్ద వేచి ఉండి అక్కడ ఎలాంటి దొంగ ఓట్లు పడకుండా ఉండేందుకు ఇరు పార్టీలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే బీజేపీ కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాన్ని బీజేపీ కూడా అడ్డుకుంటుంది. మరి వీటన్నిటికీ ఈ పోలీసులు మాత్రం ఎక్కడికెక్కడ సమస్య ఉధృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక ఫోర్స్ కూడా రిటర్నింగ్ అధికారులు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాలు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు చేరుకుని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈవీఎంలు కూడా మంచిగానే పనిచేస్తున్నాయి కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా నడుస్తోంది. ఇక బీజేపీ మాత్రం ఎలాగైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అధికారం నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ఢిల్లీ ఎన్నికలు అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా మారే ఇటు బీజేపీకి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి. మరి రెండు పార్టీలు కూడా నువ్వంటే నేను, నువ్వా నేనా అన్నట్టుగా పోరాడుతున్నాయి. ప్రజలు ఎవరికి